హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ మ్యాట్ ట్యూటోరియల్స్. సో నేను ఇందాక ఒక వీడియో అప్లోడ్ చేశానండి. దాంట్లో ట్రైబల్ వెల్ఫేర్ గురించి ఒక బిగ్ అప్డేట్ ఇచ్చాను. ఏంటి అంటే డిగ్రీ లెక్చరర్స్కి వెబ్ ఆప్షన్స్ రేపు పెట్టుకోమని కాల్స్ వస్తున్నవి. రేపు 2 to 5 వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని దానికి ఒక ఎక్స్టెన్షన్ అనుకోండి, లేదా ఒక చిన్న కరెక్షన్ అనుకోండి. డిగ్రీ లెక్చరర్స్కే కాదండి, జూనియర్స్ లెక్చరర్స్కి కూడా కాల్స్ వస్తున్నాయి. రేపు 2 to 5 అనేది వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఉన్నవి. సో రేపు 2 to 5 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఈరోజు మీ మొబైల్కి ఒక లింక్ వస్తుందండి. ఎవరెవరైతే డిఎల్ అండ్ జేఎల్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఈరోజు నైట్ వరకు మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. దాంట్లో ఒక లింక్ని ప్రొవైడ్ చేస్తారు. త్రూ దట్ లింక్ మనమైతే వెబ్ ఆప్షన్స్ని ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు నేను ఒక చిన్న సలహా చెప్తానండి. 3 hours టైం ఉండింది మనకు 2 to 5. కానీ ఫస్ట్ ఓపెన్ చేయగానే ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో ఒక దగ్గర రాసుకొని మనకు అది లొకేషన్ ఎగ్జాక్ట్ ఎక్కడ ఉంది, మనకు అంటే మనం కావాల్సిన ప్లేస్ మన టౌన్కి నియర్ బై ఉండిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్నాక వెబ్ ఆప్షన్స్ని ఎక్సర్సైజ్ చేసుకోండి. ప్రయారిటీ వైజ్ ఇవ్వండి. సో ఇంకొకటి ఏంటి అంటే చెప్పిన విషయం, బై 20th వరకు మనకు ఆర్డర్ కాపీ కూడా వస్తుందంట. అంటే మనకి ఏ ప్లేస్ అలాట్ అయింది అనేది కూడా 20th వరకు ఇస్తారని ట్రైబల్ వెల్ఫేర్ నుంచి అప్డేట్. మన ఆర్డర్ కాపీని కూడా మనము మనకి ఇచ్చిన లింక్ త్రూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ రిక్రూటరీస్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ జేఎల్ అండ్ డిఎల్. హోప్ఫుల్లీ రేపు లేదా ఎల్లుండి టీజీటీస్, ఫస్ట్ పీజీటీసీ తర్వాత టీజీటీస్ కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకు అంటే నిన్న ఆల్రెడీ ఉన్న సీనియర్స్కి నిన్న డిఎల్స్కి వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయినవి, ఈరోజు జేఎల్ వాళ్ళకి కంప్లీట్ అవుతాయి. సో రేపేంటి మనకు జేఎల్ అండ్ డిఎల్కి ఇస్తున్నారు. సో రేపు పీజీటీస్కి టీజీటీస్కి వెబ్ ఆప్షన్స్ సీనియర్స్కి ఇచ్చాక అవి కంప్లీట్ అవ్వగానే న్యూ రిక్రూటీస్కి కూడా వెబ్ ఆప్షన్స్ వస్తాయి. సో కంగ్రాచులేషన్స్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ట్రైబల్ వెల్ఫేర్ ఎంప్లాయీస్. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే, చాలామంది నాకు కామెంట్లో అడుగుతున్నారు మైనార్టీ సొసైటీ మీద అప్డేట్ ఏంటి అనేది. సో మైనార్టీ ట్రాన్స్ఫర్స్ మీద అయితే స్టే ఉండిందండి, ట్రాన్స్ఫర్స్ మీద, అలాట్మెంట్ మీద. నాట్ ఓన్లీ మైనార్టీ అండి, సోషల్ వెల్ఫేర్ మీద కూడా స్టే ఉండింది. బట్ ఏంటి అంటే సోషల్ వెల్ఫేర్లో ఆల్రెడీ నేను ఇందాక చేసిన వీడియోలో చూపించాను, నేను ఇక్కడ కూడా లింక్ పెడతాను, ఒకసారి వీడియో చూడండి. ఒక స్కెడ్యూల్ ఇచ్చారు, రేపటి నుంచి స్కెడ్యూల్ ట్రాన్స్ఫర్కి స్టార్ట్ అవుతుంది. 15th to 18th ఎగ్జిస్టింగ్ ఫ్యాకల్టీకి ప్రమోషన్స్ అనేవి ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతున్నవి. 15 to 17 అనేవి టీచింగ్ ఫ్యాకల్టీకి, 18th రోజు నాన్ టీచింగ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్స్కి స్కెడ్యూల్ అయితే రావడం జరిగింది. సో స్టే ఉన్నాక కూడా సొసైటీ ముందుకు వెళ్తుంది అంటే హోప్ఫుల్లీ మనకు రేపు కానీ ఎల్లుండి కానీ మైనార్టీ సొసైటీ నుంచి కూడా ఏదో ఒక అప్డేట్ అయితే రావడానికి చాయిస్ ఉంది. సో టెన్షన్ ఏం పడకండి, ఎందుకంటే ఆల్ సొసైటీస్కి ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేసి, సో ఎగ్జామ్ ఒకటే అయినప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి. కాకపోతే మనకు వేరే వేరే సొసైటీస్ అలాట్ అయినవి, అంటే సర్వీస్లో కూడా ఎక్కువ లాంగ్ గ్యాప్ రాకుండా చూస్తారు. సో రిక్రూట్మెంట్ ఒకటే, ప్రాసెస్ ఒకటే, కానీ సొసైటీస్ వేరే వేరే కాబట్టి రిక్రూట్మెంట్లో కూడా చాలా మంత్స్ గ్యాప్ రాకుండానే ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మైనారిటీలో ఆల్రెడీ సీనియర్స్కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చారండి. ట్రాన్స్ఫర్స్కి కానీ ఏమంటారు ప్రమోషన్స్ కోసం కానీ వెబ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. సో వాళ్ళది కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ప్రాసెస్ అనేది న్యూ రిక్రూటీస్కే ఉంటుంది. సో డోంట్ వరీ, ఎలాగైతే కోర్ట్ కేసు ఉన్నా కానీ సోషల్ వెల్ఫేర్ అయితే ముందుకెళ్తుందో మైనారిటీ కూడా ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తుంది. సో మైనారిటీ అలాట్ అయిన వాళ్ళు అసలు టెన్షన్ పడకండి, యూ విల్ గెట్ ద ఆర్డర్స్. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది మీకు మండే ట్యూస్డే వరకు అయితే ఒక క్లారిటీ వస్తుంది. అన్ని సొసైటీస్ పాజిటివ్ యాక్షన్తో ముందుకెళ్తున్నవి, ఎందుకంటే అందరిలో ఒక పాజిటివిటీ ఉంది. బై దిస్ మంత్ ఎండ్ మనం మన ప్లేస్లో ఉంటాము అనేది మైనారిటీ వాళ్ళకు కూడా సేమ్ అప్లికేబుల్ అవుతుంది. సో డోంట్ వర్రీ అబౌట్ దట్. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. నేను ఏ అప్డేట్ వచ్చినా ఇమీడియట్గా నా ఛానల్లో వీడియోని అప్లోడ్ చేస్తాను. సో స్టే కనెక్టెడ్ టు మై ఛానల్స్ అండ్ సబ్స్క్రైబ్.